కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి సుభాష్ సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి రైతు కుటుంబాలందరూ ఈ 3 రోజులు పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఎంపీ గంటి హరీష్ కోరారు. ధాన్యం కొనుగోలు చేసి తక్షణమే రైతులకు డబ్బులివ్వడం వల్ల రైతులు సుఖ సంతోషాలతో పండుగ జరుపుకుంటున్నారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు. దానికి నిదర్శనమే రంగరంగ వైభవంగా ఈ యొక్క సంక్రాంతి జరుపుకుంటా ఉన్నారు. ప్రతి బట్టల షాపుల దగ్గర తండోపతండాలుగా రైతులందరూ కూడా వాళ్ళ పిల్లలతోని మనవలతోని మనవరాళ్ళతోని బట్టలు కొనుక్కోవడం చూసాం. స్వేచ్ఛ అనేది మనం చూసాం. గత ప్రభుత్వంలో రైతు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి ఈసారి బస్తా మీదే డబ్బులు ఇచ్చి గంటల వ్యవధిలోనే ధాన్యం మీద బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి వెసులుబాటు ఇవ్వటం, మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి రంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నారు. అదేవిధంగా గతంలో ప్రతి చోట ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మరి ఇక్కడ ఈ యుగం వచ్చేటప్పటికి ఎక్కడా కూడా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఈ సంక్రాంతికి ఈ గోదావరి జిల్లాలకి రావటం, మరి ఈ గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి ఈ వారం రోజులు కూడా ఉమ్మడి కుటుంబాలను చూస్తూ ఉంటాం. అలాగే మగవాళ్ళందరూ పడవల పోటీలకి లేకపోతే కోడి పందాలకి రకరకాల వాటికి ఈరోజు పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు పిల్లలు మరి ఇంటి వద్దే ఉంటారు. మరి అందరం కుటుంబంలాగా ఇక్కడ గడపాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు చేయటం జరిగింది. దాని ముఖ్య అతిథులుగా హరీష్ గారిని ఆహ్వానించడం, ఈ రోజున ఆయన కూడా రావటం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ యొక్క ఎన్డీఏ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలు అనేవి ఇక్కడ ముఖ్యంగా కోనసీమ జిల్లా తీసుకుంటే, అంబేద్కర్ కోనసీమ జిల్లా తీసుకుంటే ఇటు ఆత్రేయపురం ఇటు అమలాపురం కూడా రంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక స్వేచ్ఛ అనేది చూస్తూ ఉన్నాం. రైతుల ముఖాల్లో ఆనందం అనేది చూస్తూ ఉన్నాం. రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. అలాగే సర్దార్ కాటన్ గారి దయ వల్ల 10 ఏళ్ళు రైతులు ఈ గోదావరి జిల్లాలో మట్టిలో చేతులు పెట్టగలుగుతుంటే, మనందరం కూడా రైతులు 10 ఏళ్ళు పెడుతుంటే మన 5 ఏళ్ళు నోట్లోకి పెట్టగలుగుతున్నాం. 5 ఏళ్ళు కూడా. సో రైతులు బాగున్నారు. ఎన్డీఏ కూటమి పాలన అందరినీ మెప్పించుకుంటూ ఏదైతే హామీ ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని రంగరంగ వైభవంగా జరుపుకోవాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.